2025 సంవత్సరం ఫిబ్రవరి 2వ మాసం 9వ తేదీన దేవుడు ఈరోజు తన బిడ్డలకు రక్షణ కార్యాన్ని జరిగించబోతున్నాడు. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం ఒక మాట ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక మాట చూసి ఆ తదుపరి బాప్తిసాల కార్యక్రమానికి మొదలు వెళ్దామండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నుంచి కొన్ని విషయాలు మనం చూద్దామండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఇక్కడ ఒక మాట, రోమ పత్రిక చూద్దామండి. ఫిలిప్పీలకు ముందు రోమ పత్రిక 10వ అధ్యాయము 9వ వచన భాగం ఏం చెప్తుందంటే, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు. యేసుని మనకి రక్షణ కావాలంటే యేసుని ఎట్లా అంగీకరించాలంటామా? యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకోవాలంట. తర్వాత మనం ఏం కలిగి ఉండాలి? దేవుడు మృతుల నుండి ఆయన లేపినని మన హృదయమందు విశ్వసించాలంట. అప్పుడు మనం రక్షించబడదు అని చెప్పేసి అక్కడ వాక్యంలో ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ చూడండి 10వ వచనం, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును. నీతి కలగాలంటే ఏం చేయాలంటమ్మా? హృదయంలో విశ్వాసం ఉంచాలి. రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోవాలి. నోటితో రక్షణకు మనం కలగాలంటే ఏం చేయాలంటమ్మా? నోటితో యేసు ప్రభువా నన్ను క్షమించండి, నన్ను నీ బిడ్డగా స్వీకరించని మనము నోటితో ఆయన్ని మనం ఒప్పుకోవాలి. నోటితో మనం ఏం చేయాలంటే యేసు ప్రభుని నోటితో ఒప్పుకోవాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా 11వ వచనం, ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడు ఎవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ఆయన యందు ఎవరు కూడా సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఫిలిప్పీ పత్రిక కూడా చూద్దామండి. ఫిలిప్పీ పత్రికలో నుంచి కూడా ప్రియ దేవుని బిడ్డలారా విషయాలు కొన్ని చూద్దామండి. కలిగి ఉండండి. బాప్తిసంలోకి పొందుతున్న మనం ప్రభు నామంలో బాప్తిసం పొందుకుంటున్న వారికి ఏం కలిగి ఉండాలంట? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ఆయన ఎవరంటమ్మా? ఎవరంట ఆయన? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో చూడండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని. అంటే ఆయన అన్ని కలిగిన వాడై ఉండి కూడా ఏమీ లేనివాడిగా మన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? మనల్ని రక్షించే దాని కొరకు, మనల్ని ధనవంతులు చేయడానికి. ఆయనే దీనుడిగా ధనవంతుడై ఉన్నటువంటి ఆయన దీన దరిద్రుడిగా మనల్ని ధనవంతునిగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన అది ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. కాబట్టి మనకి ప్రభువారు అందిస్తున్నటువంటి మాటలు ఏంటంటే తన్ను తాను తగ్గించుకున్నాడంట. ఆయన విధేయత చూపించాడంట. శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమును వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పరిణామమును ఆయనకు అనుగ్రహించను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభు నామమును పొందుతాం. యేసు ప్రభు వారి ద్వారానే మనకు రక్షణ, మనకి విమోచన, పాప క్షమాపణ. ప్రార్థనతో వాక్యంలోకి మనం ప్రియ దేవుని బిడ్డలందరూ అక్కడ నాగిలేరు దగ్గరికి వెళ్ళి బాప్తిస కార్యక్రమంలోకి వెళ్దామండి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పాదములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఆలస్యమైనప్పటికీ
బిడ్డలు నాయన అందరికీ ప్రభు ఇదిగో నడిపించారు నాయన, కొద్దిమందిని బిడ్డల్ని చిన్నవారిని పెద్దవారిని నడిపించారు నాయన. స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నా ప్రభు బాప్తిసం కార్యక్రమానికి మేము వెళ్తున్నాం నాయన, మాతో మీరుండండి నాయన, మీరు ఉండండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ఈరోజు అయ్యా పద్మ గారు, మల్లేశ్వరి గారు, చెంచమ్మ గారు బాప్తిసం పొందుతుండగా ప్రభువా, వారు నైనా బాప్తిస కార్యక్రమానికి వెళుతూ ఉంటుండగా నా తండ్రి నీ ఆత్మను అభిషేకించి నీ దాసుల మీద నీ ఆత్మని కృమ్మరింపజేసి బాప్తిసం పొందుతున్న నీ బిడ్డలించమని, నీ బిడ్డలనైనా ఇది మొదలుకొని తన వారి బ్రతుకు దినాలన్నింటిలో నీకు నమ్మకంగా నీకు ఇష్టడుగా జీవించుటకు వారిని మీరు బహుగా దీవించి ఫలింపజేసి ఆశీర్వదించి ఇది మొదలుకొని వారు నీ విషయంలో నా ప్రభు ఎదుగు తండ్రి అయ్యా నీ ప్రేమను పొందుకొని లోకంలో నీ ప్రేమను అనేక మందికి కనపరిచేటట్లు ఈ బిడ్డలను మీరు పాత్రలుగా బోర్లుగా నీ నామానికి మహిమకరంగా నీ బిడ్డల ద్వారా అనేక మంది రక్షించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. అమ్మా మీరు ఒకళ్ళు వచ్చి 2 మాటలు చిన్న సాక్ష్యం చెప్పండి. మిమ్మల్ని బాప్తిసం తీసుకోవడానికి మీరు ఎవరి ద్వారా ఎవరైనా బలవంతం చేశారా? పాస్టర్ గారు ఏమైనా బలవంతం చేశాడా? లేకపోతే ఇంకెవరన్నా మిమ్మల్ని మీ మీద ఒత్తిడి తెచ్చారా? లేకపోతే కాదయ్యా మేమే బాప్తిసం తీసుకోవాలని మాకు ప్రభు వారిని మేము సాక్ష్యం పంచుకోవాలి. అది నేను దేవుని కోసమై బాప్టిజం తీసుకుందాం అనుకుంటున్నానమ్మా. నేను చాలా బాధలు పడ్డాను. నా బిడ్డ చిన్న బిడ్డకి డెలివరీకి చాలా ఇబ్బందులు పడ్డానమ్మా. అట్లా నుంచి దేవుణ్ణి అడిగాను, దేవుడు నాకు సహాయం చేయని అడిగాను, నాకు సహాయం చేశాడు ఆయన. దానికోసమే ఇప్పుడు నేను బాప్టిజం తీసుకుంటున్నాను. మీకు అందరికీ వందనాలు. అదొకటమ్మా, అంటే బాప్తిసం తీసుకునే విషయంలో మేము వాక్యాన్ని విని ఎలా బలపడ్డాము ఆ 2 మాటలు చెప్పండి. మేము బాగా వాక్యం చెబుతారమ్మా. మేము బలపడ్డాం బాగా, అయ్యగా చెప్పిన మాటలకు మేము బలపడ్డాం బాగా. మేము బాప్టిజం పొందాలని మా మనస్ఫూర్తిగా అనుకుంటాం. రావడమ్మా మల్లేశ్వర గారు, మీరు కూడా రావాలి, మీరు కూడా అమ్మా ఏముందిలే మనం ఎట మాట్లాడుతున్నాం అంతేగా, ఏముందా దేవుడు నీకు చేసిన మేలు ఒక గుర్తు తెచ్చుకొని దేవుడు నాకు మేలు చేశాడు, అందుకని నేను దేవుడు నడవాలి. నేను వచ్చిన కొత్తలో ఒక మాట చెప్పాడు. నాకైతే మెసేజ్లోకి రావడం కూడా తెలియదు అయితే మా చెల్లెలు మా మధ్య గారు ఏసైని నమ్ముకొని నీకు అన్ని స్వస్థత ఇస్తాడని చెప్పాడు. చెప్తే నాకు అప్పుడు ఒంట్లో బాగోలేదు, ఆరోగ్యం బాగోలేదు. అయితే ఆయన నాకు స్వస్థపరిచాడు. స్వస్థపరిస్తే నేను ఏసైని నమ్ముకున్నాను. ఈరోజు ఆయనతోటి నడవాలని బాప్టిజం తీసుకుంటున్నాను. ఈసారి బాగా మంచిగా నిలబడతాం, భయం లేదమ్మా, భయం పోయింది. మీ పేరు కూడా చెప్పాలి మీరు. నమస్కారం అండి, మీ అందరికి వందనాలు. నా పేరు పుల్లూరు శంసమ్మ. నేను నా భర్తకి బాధలు కలిగినాయి. బాధలు తట్టుకోలేకపోయాం. డాక్టర్ కాడపోయినా కూడా తగ్గకపోతే మా చిన్న కూతురు, మా చిన్నల్లుడు, ఆయన చిన్నల్లుడు, ఆ చిన్న కూతురు, ఆమె పెద్ద కూతురు, వాళ్ళు ముగ్గురు కలిసి నన్ను అన్నారు, నీ బాధలు తగ్గవమ్మా, నువ్వు వేసి నమ్ముకో, మేము పోతున్నాంగా నువ్వు కూడా రమ్మా అని అంటే నేను కూడా వచ్చా. వచ్చిన కాడి నుంచి దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నేను శుభ్రంగా ఉంటున్నాను. నా భర్త కూడా రోగం తగ్గిపోయింది, ఆయన బాగానే ఉన్నాడు. కానీ రావుడు ప్రార్థనకి నేను ఒక్కదాన్ని వచ్చేది. అమ్మగారు మీ అందరికీ వందనాలమ్మా. బాగుంటే చెయ్యి కాలు పడిపోయింది. మేము ఒకరోజు ఒక ఉపవాస ప్రార్థన పెట్టి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినాం. దేవుని మా కనికర కృప వల్ల ఆయన లేచి తిరుగుతుండు. చక్కగా మాట కూడా రాపోయేసరికి దేవుడు మాట కూడా
మాట కోసం కూడా ప్రార్థన చేశాం, వచ్చింది, మాట వచ్చింది. అయితే ఆయన రావట్లేదు, ఆయన నడిపించుకుంటారు, ఆయన నడిపించుకోవాలని దేవుడికి ప్రార్థన చేస్తున్నాం. ఓకే, ఆయన నడిపిస్తారు దేవుడు. ఓకే, ప్రైజ్ రాడు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా అన్నయ్య గారికి, అలాగే మా సహోదరులు, మా వీడియో తీస్తున్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా వీడియో, దేవుడి దయ. సహోదరులు వీడియో తీయడానికి వచ్చిన మరి సహోదరు శ్రీనికి, అలాగే చిన్న పిల్లలకి మీ అందరికీ వందనాలు. అలాగే మా ఫ్యామిలీ కూడా వచ్చారు, ప్రియ దేవుని పిల్లలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమాన్ని ప్రభు జయకరంగా నడిపించి ఆయన మనకు తోడైండి, మనల్ని నడిపించి ఈ కార్యక్రమం అంతట్లో దేవుడు తోడైండి, ఆయన నామానికి ఈ కార్యక్రమం ద్వారా మహిమ కలుగును గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పాదములు స్తోత్రాలు నాయన. బిడ్డలు ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి బిడ్డల్ని బాప్తిసం తీసుకోవాలని ఎవరూ బలవంతం చేయలేదు. నీ వాక్యము వినుడు చేత విశ్వాసము కలుగును, వినుడు ద్వారా విశ్వాసము కలుగును. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావని ఈ వాక్యం సెలవిచ్చిన రీతిగా వారు నోటితో ఒప్పుకున్నారయ్యా. వారిని ఎవరు బలవంతం చేయలేదు. వాక్యాన్ని విని బలపడి నేను కూడా ప్రభు బిడ్డగా చేయబడాలని బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడిన ఈ బిడ్డలను దేవుడే సిద్ధపరిచారు. దేవుడికి మహిమ, వాటికి దీవెన కలుగును గాక. ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమంలో మాతో మీరు ఉండండి ఎస్ఐ, మాతో మీరు రండినైనా. ఆ నాయకులు బాప్తిసం ఇస్తుంటారు. ఆ రోజు యేసయ్యా నువ్వు బాప్తిసం తీసుకోగానే యోర్దాను నదిలోంచి బయటకు వచ్చినప్పుడు పరిశుద్ధ పావుల మీదకి పరిశుద్ధాత్మదేవుడు దిగొచ్చినట్లుగా ప్రభువా నీ బిడ్డలపైకి పరిశుద్ధాత్మదేవుడా నీ ఆత్మతో మీరు దిగి రండి ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. పరిశుద్ధాత్మదేవుడా బిడ్డలపైకి రండి, నీ పరిశుద్ధ వరాలు వారికి దయచేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత వారిని క్రమ్ముకొనండి. అలాగే వారికి నా ప్రభు నీ పరిశుద్ధాత్మ శక్తి చేత వారిని క్రమ్ముకొని వారికి కృపావరములు దయచేయమని, వీరిని బట్టి అనేక మంది మందిరంలో కూడా చిన్నగా ఒక్కొక్కరు రావడానికి నశించిన ఆత్మలు కూడా ఈ బిడ్డలు తీసుకొని రావడానికి సహాయం చేయమని, వీరి నేటి నుంచి నీ బోర్లుగా పాత్రలుగా నైనా నీ పనిముట్టులు వాడుకోమని, వీరు మహిమ పొందమని యేసు నామములో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సహోదరులు శాంతివర్ధన గారిని ప్రభువా సహోదరిని జ్ఞాపకం చేసుకోమని కోరుతూ, వచ్చినటువంటి అన్నయ్యని శ్రీనుని సహోదరుని చిన్నపిల్లలను అలాగే దాసుడు కుటుంబం కూడా ఇక్కడ ఉంటుండగా మమ్మల్ని అందరినీ బలపరచమని, కార్యక్రమానికి మీరు రండి నా ప్రభువా సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృపయు సమాధానం, పరిశుద్ధాత్మకి సహవాసము ఇక్కడ ఈ బాప్తిసం పొందుకోబోతున్న బిడ్డలకును, ఈ బాప్తిసం కొరకు చూద్దామని వచ్చిన బిడ్డలకును మనందరికీ ప్రభువు సహాయం చేసి ఆ కార్యక్రమం అంతటిలో దేవుడు తోడండి నడిపించును గాక. అందరికీ ఇదే పట్టుకున్నాను, ఇదే బండే కదా బాగుంది. ఇదంతా అదే అది బండ పట్టుకో, ఇదే బండలు జాగ్రత్త. బట్టలు ఎవరికైనా మీరేం ఆదుకోవద్దు, ఆయన మీద భారం వేయండి. నేను కూడా ఇంకా లోతున్నప్పుడు యూట్యూబ్ లో కొట్టమన్నా, సాయంత్రం యూట్యూబ్ లో వస్తుంది కొట్టమని.
వీళ్ళిద్దరిని క్యాన్సల్ దాచిపెడదాకా నడిపిద్దాం, బండి ఎక్కించుకున్నాం. వీళ్ళు నడిపిద్దాం బాబాయ్ దాచిపెడదాకా. మీరు ఇంటికి పోతే మీరు 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 దండించింది కానీ మమ్మల్ని కూడా పట్టుకున్నాయా బాస్ గారు? మన వడ్డలేయా? పర్లేదు, ఈ మాత్రం ఉంటే సార్ మీరే. దేవుడు మీకు మంచి సమయాన్ని ప్లేస్ ఇచ్చాడమ్మా. బాగున్నాయి, ఫ్రెష్గా ఉంటాయి. సన్ లైట్ ఇబ్బంది లేదు బాబు. అమ్మా రండి, వాక్యం చదివే వాళ్ళు రెడీగా ఉన్నారమ్మా, సిద్ధపడండి. వాళ్ళు ఒడ్డుకు వచ్చేటప్పుడు కథ దుప్పటి ఒకటి తెచ్చారమ్మా. ఓ మామ ఎందుకు పంపిస్తారు వద్దులే పాప. ఇప్పుడు మీ సంచిలో టమల్గా లేవమ్మా? ఏదో ఒకట్లే బాగుంది. అమ్మా వాక్యం చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చూడండి. అమ్మా చదవండి వాక్యం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు. బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. శిక్ష అంటే నరకం అనే భయంకరమైనటువంటి శిక్ష. ఆ నరకంలో ఒకళ్ళు సారి పడితే ఇంకా శాశ్వత యుగయుగాలు ఇంకా అక్కడే ఉండే స్థితి. కనుక యేసయ్య రాజ్యంలో శాశ్వతంగా ఉండే రాజ్యంలోకి మనల్ని తీసుకెళ్ళడానికి ఆ నరకాన్ని తప్పించి యేసు ప్రభువారు శిలువ మ్రాను పైన ఆయన రక్తము కార్చి ప్రాణం పెట్టి మనందరిని విమోచించి యేసయ్య మనలను నిత్య రాజ్యంలో చేర్చుట కొరకే యేసు ప్రభువారు మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు శిలువలో. శిలువలో ప్రాణము పొందినంతగా విధేయత చూపిన వాడే శిలువ మరణం పొందాడు ఆయన. తర్వాత ఇంకొక వాక్య భాగాన్ని చదువమ్మా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 19 వరకు చదువు. చివరికి వరకు 28వ అధ్యాయం 18 నుంచి 19 వరకు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చును. యేసు ప్రభువా, నన్ను ఈ లోకపు మాలిన్యముల నుంచి నన్ను కడిగి పవిత్రపరిచి నీ రక్తము చేత శుద్ధి చేసి రెండో జన్మ అయినటువంటి ఈ నీటిలో దిగిన నన్నును రెండో జన్మ పొందుటకు మీరిచ్చిన గొప్ప సదవకాశాన్ని బట్టి నీకు వేలాది వందనాలయ్యా. ఈ సమయానికి విచ్చేసిన బిడ్డలందరినీ
ఈ సమయానికి ఇచ్చేసిన బిడ్డలందరూ ఈ కార్యక్రమానికి నా ప్రభువా మీరు మాతో ఉండి నడిపించినందుకు ఈ కార్యక్రమానికి ప్రభువా మీరు మాతో ఉండి నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు నాయన. వందనాలు స్తోత్రాలు నాయన. ఈ బాప్తిస్మ కార్యక్రమాన్ని నేను చెబుతున్నాను ప్రభా, ఈ బాప్తిస్మ కార్యక్రమానికి నా ప్రభా నడిపించిన బిడ్డలను సిద్ధపడిన బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించి నీ కృపలో కనికరించి వర్ధల చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. అమ్మా సెల్లు తీసుకొని సుధాకి ఫోన్ చేయండి అమ్మా. బ్లెస్సీ సుధా ఉంటుంది చూడమ్మా, చెయ్యి లౌడ్ స్పీకర్ పెట్టి నా దగ్గరికి రా, ఫోన్ చెయ్యి. లౌడ్ స్పీకర్ పెట్టి లౌడ్ స్పీకర్ పెట్టి దగ్గర పెట్టి వాళ్ళకి మాకు ఇంకా టుంచిలో వినపడుద్ది లౌడ్ స్పీకర్ మీద అంటే ఇక్కడ మాట్లాడినా ఇంకొకసారి చేయమ్మా, ఫోన్ తీసిద్ది. అమ్మా అమ్మా వందనాలమ్మా. అమ్మా ఆల్రెడీ నీటిలో ఉన్న ప్రశ్న ప్రార్థన చేయండి అమ్మా. బాప్తిస్మ పద్మ గారికి ఇవ్వబోతున్నా, ప్రార్థన చేయండి అమ్మా. పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి ప్రభువా మీకే స్తోత్రం. అద్భుతమైన దేవా స్తోత్రం, ఆశ్చర్యకరమైన దేవా స్తోత్రం, ఆలోచన కర్తని స్తోత్రం, ఇందానే మీకు మారని దేవా స్తోత్రం. అయ్యా ఈ రోజు మీ ప్రియమైన బిడ్డ పద్మ గారికి బాప్తిస్మగా మీ కృపగల హస్తాన్ని బిడ్డ పైన ఉంచింది. ఒప్పుకొని బాప్తిస్మం తీసుకుంటుండగా జీవ గ్రంథములో సమాధానంతో ఉంది దేవా మీకు స్తోత్రాలు. జ్ఞాపకం చేసుకుంటున్నాయినా ఇంకా ఏవైనా తన పాపము నుండి వాటన్నిటిని రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి వారు మనకు తగిన మనసును దయచేసి తన పాపములన్నిటిని క్షమించి నూతన ఈ రోజు లేచి తన జీవిత కాలమంతా మీకు సాక్షిగా మిమ్మల్ని ప్రచురిస్తూ నైనా మీ మరణాన్ని ప్రచురిస్తూ మీకు బిడ్డగా ఈ లోకంలో మీ సాక్షిగా జీవించుటకు సహాయం చేయండి. ప్రయాసను ఆశీర్వదించి దీవించి మిమ్మల్ని ఒప్పుకొని నైనా తన జీవిత కాలమంతా మీకే నైనా బిడ్డగా జీవించేందుకు సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామంలో బిడ్డ బాప్తిజం తీసుకుంటుండగా ఆశీర్వదించి దీవించమని యేసయ్య నామంలో అడిగి వెళ్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. ప్రార్థిస్తున్నాం. తను ఇచ్చిన సాక్ష్యమును బట్టి, తను విన్న వాక్య విశ్వాసమును బట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి నాయన బిడ్డ బాప్తిస్మం పొందటానికి ఇంతవరకు ప్రభు ఈ సమయం వరకు నడిపించినందుకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ బిడ్డని నాయన బాప్తిస్మం తీసుకున్నది మొదలుకొని నీకు నమ్మకముగా ఇష్టరాలుగా ఈ భూమి మీద నిన్ను బ్రతుకున్నంత కాలం నా ప్రభు నిన్ను మహిమపరచుటకు ఈ బిడ్డని ప్రభు మీరు దీవించి ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అమ్మ పాట పాడుతూ ఉండండి. అంటే నువ్వు నీళ్ళలో మునిగేటప్పుడు నీళ్ళలో పట్టుకుంటావమ్మా. నీళ్ళు పోకుండా ఒకసారి నేను ముచ్చుతాను, నీ కంగారు పడతాను. అమ్మా ఇట్లమ్మా నాకు నా చేపట్టుకో చెప్తాను. జై బండ్ల పట్టుకో
సరు ప్యాంటు నిండా చూడు పాచి ఎట్ట అవుతుంది కొడతారు లేరా నిల్చోరా కొడతారు పాచి మొత్తం అది ప్యాంటు నిండా ఉంటుందిరా. ఇట్లాగే ముందమ్మా ఇంకోటి వెనక్కి దొరకమ్మా ఒకసారి అమ్మా అమ్మా చెల్లెమ్మా ఆంటీ ఆంటీ లాక్ పడింది మసూడమ్మా మీట్లో పడింది ఆంటీ వదిలే మళ్ళీ బాధపడుతుందిలే మళ్ళీ ఇప్పుడు లైన్లోకి వచ్చింది ఒకవేళ ఏమైనా కట్ అయింది అనుకోండి మళ్ళీ చేసి మళ్ళీ చెయ్యి మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ పాడుతుంది సెల్ ఆడ పెట్టి పక్కన పెట్టి పాడతాను నేను. ఇటు సౌండ్ పెట్టు ప్రార్థన చేస్తాను. సౌండ్ లేదమ్మా తను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మల్లేశ్వరమ్మ గారికి ఈరోజు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి ఈ బిడ్డకి బాప్తిసం ఇస్తుంటుండగా సకల ఆశీర్వాదాలు కాడుపుతున్నటువంటి ప్రభువారు ఈ బిడ్డ బాప్తిస్తాన్ని దేవుడు స్వీకరించి ఈ బిడ్డను బలపరుచును కాక ఆమేన్. చిన్న ముసుకమ్మా. కూర్చోలేవు అంతే తాకే మొత్తం ఉంది ఇక్కడ. చిన్నగా చిన్నగా అమ్మా చిన్నగా అరే పాచి చూడరా ఎట్ట అవుతుందో బట్టలు నిండా బట్టలు చూడరా ఎట్ట అవుతున్నాయో చెప్పు మిమ్మల్ని తెచ్చింది కాక మమ్మల్ని కూడా మిమ్మల్ని కొడతారు మిమ్మల్ని కొడతారు. మిమ్మల్ని మంచిగా తీసుకొచ్చింది ఎందుకు చెప్పులే వెళ్దా కూడా తీసారు బాబా సరే కదా చూసేదే పిల్లగాలు చెప్పినట్టు కూర్చోండి కూర్చోమ్మా నువ్వు ఎక్కడ కాదు కూర్చున్నా దాని మీద కూర్చొని చక్కగా దిగొచ్చు లేకపోతే ఇటు కూర్చో ఇటు కూర్చో ఇటు కూర్చో ఇటు కూర్చో కూర్చో అటు కూర్చో చెప్తా అమ్మ కూర్చో అటు కూర్చో చిన్నగా అమ్మ ఉండమ్మా అయిపోయిందిలే అమ్మా 2 నిమిషాలు అవి ఎందుకు రా అయిపోయింది లెక్క ఆవలాగేలే ఆపట్లేదా ఆపట్లేదు ఇక పాట ఎవరు అది తిరుగు తిరుగు అల్లుడికెళ్ళి తిరుగు అది కూడా కూర్చొని ఇటు మాకెళ్ళి తిరుగు పొద్దుకెళ్ళి అట్టా అట్లాగే నిలబడి చేత నువ్వు బాగా కుదురుగా నిలబడు కాదులే నిలబడు బాగా నిలబడు మన మీద నిలబడ్డావా అయ్యగారికి వెళ్ళి తిరగాలి కొంచెం గట్టుంది మేల్కొండగా ఏం కాదు గట్టినే ఉంచుకోలేదు దేవుని రాజ్యము సమీపించున్నది మారు మనసు పొందుడి అని యోదయ అరణ్యములో బాప్తిసం ఇచ్చే యోహాను గారు సెలవిస్తున్నాడు. ఆయన కనుక తల్లిగారికి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి ఈ తల్లిగారికి బాప్తిసం ఇస్తుంటుండగా ఈ కార్యక్రమాన్ని ప్రభువు జరిగించి ఆయన నామానికి మహిమ తెచ్చుకొని తల్లిగారిని బహుగా దీవించి బలపరిచి తన రక్షణలో చివరి వరకు రక్షణ కొనసాగించుకోవడానికి ప్రభు అనుగ్రహింపచేయను గాక ఆమేన్. తాను ఇచ్చిన సాక్ష్యమును బట్టి దేవుని వాక్యాన్ని విశ్వసించి ప్రభుని అంగీకరించి తమ సొంత రక్షకుని అంగీకరించి తన సాక్ష్యాన్ని తెలియపరిచినటువంటి చెంచమ్మ గారికి ఈరోజు గతంలో ఎంతో మరి లోకంలో ఉన్నప్పుడు
రక్షించుకొని ప్రభు బిడ్డగా చేయబడి ఈరోజు ఈ బాప్తిస్మ కార్యక్రమానికి తల్లిగారు సిద్ధపడి వచ్చినటువంటి ఈ సమయాన్ని దేవుడికి మహిమకరంగా జరిగించి ఈ బాప్తిస్మ కార్యక్రమం అంతట్లో దేవుడు సదాతోడు నడిపించి మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమునకి తల్లికి బాప్తిస్మ ఇస్తుంటుండగా నీవే బిడ్డని బలపరచున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. అమ్మా రెండు చేతులతో పట్టుకుంటావా? మునుగు గట్టిగా. నీకేం కాదు. నువ్వు గట్టి మూసుకో, గట్టి మూసుకో. నీకేం కాదు. వంగు. ఇందాకనే అయిపోయేది కాకపోతే అమ్మ భయపడి పైకి తలకాయ చిన్నగా అట్రా అట్రా. ఫోన్ కట్ చేసి మళ్ళీ చేయరా. అమ్మా అమ్మా బాప్తిసాలు అదే నేను ఇందాక పిలిచాను, నీకు పాట పాడుతున్నాను, నేను పిలుస్తున్నానమ్మా. అయిపోయింది, బాప్తిసం అయిపోయింది. నేను ఒడ్డుకి వెళ్తాను. చిన్న ప్రేయర్ చేయండి, నేను చేస్తాను, మీరు కూడా చేయండి. పరిశుద్ధుడా వందనాలైనా స్తోత్రాలు. ఈ కార్యక్రమానికి ప్రభా ఎన్నో దినాల నుంచి ఎదురు చూసినటువంటి ప్రభా ఎదురు చూసిన ఆ సమయాన్ని ఈరోజు మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు. ఆయన బాప్తిసం పొందినటువంటి నీ ప్రియబిడ్డలను మీరు బహుగా దీవించి ఫలింపజేసి ఆశీర్వదించమని నీ కృపలో బాప్తిసం తీసుకున్నటువంటి ప్రభువా మల్లేశ్వరి గారిని, పద్మా గారిని, చంచమ్మ గారిని వారి జీవితాంతం నీ నామానికి ఇష్టలుగా జీవించుటకు వారి జీవితాల ద్వారా అనేక మందిని మీ దగ్గర నడిపించే పాత్రలుగా బోర్లుగా ఈ బిడ్డల యొక్క జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి అనేక మంది కొరకు వారు ప్రార్థన చేసి ప్రభు నీ కొరకు అనేక మందిని సంపాదించడానికి నీ బిడ్డలను మీరు పాత్రలుగా బోర్లుగా మీ పనిముట్లుగా ఈ రోజు నుంచి వారిని తయారు చేయమని ఈ బాప్తిసానికి వచ్చినటువంటి బిడ్డలను కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి చూడటానికి విచ్చేసిన బిడ్డలను అలాగే సహోదరులను ప్రభు వీడియో తీసిన సహోదరులు ప్రభు శ్రీని గారిని జ్ఞాపం చేసుకోండి. వచ్చిన ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అన్నయ్య గారిని అలాగే నా ప్రభు సంఘ పిల్లలందరినీ జ్ఞాపం చేసుకోమని ఈ యొక్క సమయాన్ని నీ నామానికి మహిమకరంగా మాకు దీవెనకరంగా చేసి మీరే మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అమ్మా చేయండి అమ్మా. చాలా రోజుల నుంచి వేచి ఉన్న బాప్తిసం కార్యక్రమాన్ని అద్భుతంగా ఆశ్చర్యకరంగా మీ నామానికి ఘనత వచ్చేలాగా ఆ ముగ్గురు బిడ్డల్ని తీసుకెళ్లి నాయన కోనేటిలో ప్రభు బాప్తిసం ఇచ్చుటకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు నాయన. ఈ బిడ్డలు నాయన ఈ రోజు మీకోసం ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. బిడ్డలు మీ నామాన్ని ఘనపరిచే విధంగా మీ మరణాన్ని ప్రచురించే విధంగా బిడ్డలు మీ సాక్షులుగా ఈ లోకంలో ఉండటకు సహాయం చేయండి. ఆత్మలో నాయన పరిశుద్ధ ఆత్మదేవ ఈ రోజు నుంచి వాళ్ళని మీ అభిషేకంతో నింపి మీరు వీళ్ళ లోపల ఉండే నాయన సర్వ సత్యంలోనికి బిడ్డల్ని నడిపించడానికి ఆదరణ కర్తగా సత్య స్వరూపి అయిన దేవా అయా మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. బిడ్డల జీవితంలో ఇంకా మీ దగ్గర మీ బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. ఈ రోజు వాళ్ళ పేర్లు జీవ గ్రంథములు లిఖించబడి ఉన్నాయి నాయన. అయా ఈ రోజుల జీవితం లేదు కానీ ఇంకా మీ దగ్గర జీవితం ఈ రోజు నుంచి యేసులో పుట్టిన రోజునైనా యేసయ్య బిడ్డలుగా నాయన ఈ బిడ్డలు పిలువబడే కృపని దయచేసినందుకు స్తోత్రాలు. బిడ్డల్ని బహుగా ఆశీర్వదించి దీవించి మీ నామానికి సాక్షులుగా నాయన మిమ్మల్ని ప్రచురించే గొప్ప బిడ్డలుగా సహాయం చేయమని బిడ్డల్ని బహుగా ఆశీర్వదించి దీవించి మీ ఉన్నతమైన నామానికి ఘనత వచ్చినట్లుగా సహాయం చేయమని అక్కడ ఉన్న దైవ సేవకులు మీరు జ్ఞాపకం చేసుకుని నాయన దీని కోసం ఎంత ప్రయాసపడ్డారు నాయన ప్రయాసం అంతా కాకోకున్నట్లు నాయన ఫలింపజేసిన దేవా మీకు స్తోత్రాలు. దైవ సేవకులను ఆశీర్వదించి ఆ మందిరాన్ని ఇంకా జ్ఞాపకం చేసుకుని రావాల్సిన నాయన ఆత్మలను ఇంకా ఎక్కువగా నాయన రాబట్టమని వేడుకుంటూ ఇక్కడ ఉన్న సంఘస్థుల యొక్క సాక్ష్యాలను బట్టి నాయన మీ సంఘాన్ని ఇంకా బిడ్డలు నడిపించమని ఈ రోజు బాప్తిజం కార్యక్రమానికి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళు చూస్తున్న వాళ్ళగా కాకపోతున్నట్లు రక్షణ పొందువారుగా నాయన నెక్స్ట్ నాయన ఎప్పుడైతే మీ చిత్తం ఉందో ఆ చిత్తములో వీళ్ళందరూ
నాయన అదే స్థలంలోనైనా బాప్తిజం తీసుకున్నట్టుకు వాళ్ళ లోపల పరివర్తన దయచేయమని పరిశుద్ధాత్మదేవ మీరు వాళ్ళ లోపల కార్యం జరిగించి ఆ బిడ్డలందరూ కూడా నాయన మీ జీవపు గ్రంథములు వాళ్ళ పేర్లు లిఖించబడినట్లుగా మారు మనస్సు పొంది బాప్తిజం తీసుకున్నట్టుకు సమయాన్ని దయచేయమని మారు మనస్సును దయచేయమని అక్కడ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి రావాల్సిన ఆశీర్వాద ఫలాన్ని దయచేయండి. అయా అమ్మ నిన్న ప్రశాంతమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దీవించండి నాయన. వీళ్ళ మీరు కార్యం జరిగించండి నాయన. ఈ కార్యక్రమాన్ని అంతటిని బట్టి మీకు మాత్రమే మహిమ చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ నా శరీర స్థితిలో రాబోతున్న యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నా ప్రియ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క ఎన్నిన సహవాసం ఇక్కడ కూడిన మనందరికీ ఈరోజు బాప్తిసం పొందినటువంటి మల్లేశ్వరి గారికి, పద్మ గారికి, చెంచమ్మ గారికి ప్రభువారు సదా తోడయండి. వారి ద్వారా అనేకమైన నూతనాత్మలు ప్రభు రక్షించినట్లు ప్రభు కృప సహాయం చేసి మనందరినీ నడిపించి ఆయన కృపలో మనందరినీ కూడా ఆయన కృపలో దీవించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. అమ్మా వందనాలు, మీకు చాలా వందనాలు. అమ్మా వందనాలు. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యు అమ్మా. ఓకే, తర్వాత మళ్ళీ చేస్తాం. అమ్మ నువ్వు కూడా మంచి కాడికి బా. అసలు అమ్మ వెనకాల రాబోతే ఎందుకు రాను నేను పోయినాకే ఉంటాను చేతులు పడ్డాను. వెళ్తూ ఉన్నాడు అబ్బాయి, అలా పండగ పరలోకంలో పండగ. వాట్సాప్ కావాలి వాడు నీళ్ళలో దిగి డాన్స్ లేస్తాడు. మూసుకో. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయంలో బాప్తిస్మం పొందినటువంటి పద్మ గారిని బట్టి, మల్లేశ్వరి గారిని బట్టి, చెంచమ్మ గారిని బట్టి ఈ కార్యక్రమం, ఈ బాప్తిస్మ కార్యక్రమం ద్వారా దేవుడికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. మన ప్రయాసాన్ని దేవుడు చూశాడు అమ్మా. ఎన్నో దినాల నుంచి సిద్ధపడతా ఉన్నాం. ఈ రోజు ఆ సమయాన్ని మనకి కల్పించాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనకి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డ, మరి బాప్తిస్మం పొందిన ఈ బిడ్డలకి పేర్లు పెట్టాలని చెప్పేసి అని మరి అనుకొని ప్రభుని మరి ప్రార్థించాము ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ పేర్లు ఎందుకంటే అందరి ముందే సమక్షంలో వారికి తెలియజేస్తే వారికి సాటిస్ఫైగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి పేర్లు పెడతాం. దయచేసి ఒకసారి మీ పేర్లమ్మా, ఎందుకంటే మీరు విశ్వసించిన దాన్ని బట్టి పేర్లు మీకు పెట్టడం జరుగుతుంది. మాకు ఆధార్లో ఉన్నట్టు మరలా మీరు కన్ఫ్యూజ్ కాకుండా, మీకు ఆధార్లో ఇబ్బంది లేదు, ఆధార్ పేర్లు ఆ పేరు ఉన్నాయండి. ఎందుకంటే ప్రభువారు మీకు ఒక పేరుని ప్రేరేపణ కలుగు చేయడం ద్వారా మేము మీకు పేరు నామకరణం చేస్తున్నాం. అది మీకు ఇష్టమైతేనే అమ్మా. అది మీరు ఇందాక అడిగారు కదా అమ్మా, అది విషయం. కాబట్టి సమయంలో
మల్లేశ్వరమ్మ గారు, ఇప్పుడు దాకా మల్లేశ్వరమ్మ గారు అని మనం పిలుస్తూ ఉన్నారు కనుక మల్లేశ్వరమ్మ గారి పేరు తబిత అనే పేరు పెట్టాలని దేవుడు ప్రేరేపణ ఆలోచన కాబట్టి దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి ఇప్పుడు దాకా మల్లేశ్వరిగా పిలువబడుతున్నటువంటి మరి మన బాప్తిసం తీసుకున్నటువంటి సహోదరి మల్లేశ్వరి గారు ఈ రోజు నుంచి తబితగా ప్రభు వారు ఇచ్చిన ఆలోచన చొప్పున తబిత అనే పేరుని మనము నామకరణ జరిగించాము. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ప్రభు యేసునందు నువ్వు విశ్వాసమును బట్టి ప్రభువారు నీకు జరిగించినటువంటి రక్షణ కార్యమును బట్టి దేవుడికి మహిమ చెల్లిస్తూ నేను దేవుడు జీవించి నీ బ్రతుకు దినాలన్నింటిలో కృపాక్షయంతో కూడినటువంటి దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన కృపలో మిమ్మల్ని వర్ధలు చేసి ఫలింప చేయండి. ఆమేన్. ఏం పేరండి? తబిత. అమ్మా మీ పేరు మీరు చెప్పాలి. ఏం పేరమ్మా? తబితమ్మా. ఇది సౌండ్ తగ్గించిన వేరా తర్వాత మరి ఇప్పుడు దాకా సంచమ్మ గారికి అమ్మ ఎంత పోజ్ చేసిందంటే చెప్పలేంత పోజ్ చేసింది. ఈరోజు ఏసై పాదాల దగ్గర నడిపించారు చూడు, ఇది ధన్యకరమైన జీవితం అమ్మకి. దేవుడికి స్తోత్రం కలుగాక. ప్రైజ్ ది లార్డ్. అమ్మ పేరు ప్రియదేవుడు. అమ్మ పేరు రెబ్కా. ఏం పేరండి? రెబ్కా. రెబ్కా అంటే మంచి విశ్వాసి, మంచి గుణం కలిగినటువంటి రెబ్కా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ రోజు నుంచి రెబ్కాగా దేవుడు పేరు మార్చడం జరిగింది. దేవుడు దీనికి ఆశీర్వదించను. బ్రతుకు దినాలన్నింటిలో ప్రభు నామానికి మహిమ అనేక మందిని ప్రభు దగ్గర నడిపించే పాత్రగా ప్రభు దయచేయను గాక. ఆమేన్. ఏం పేరమ్మా? రెబ్కా. నువ్వు అనేక మందిని రక్షించాలి. ఆ బాధ్యత నీ కాడుంది. దేవుడు నీకు పెట్టిండు బాధ్యత. ప్రైజ్ ది లార్డ్. తర్వాత అమ్మా తర్వాత పద్మ గారు రండి అమ్మా. పద్మ గారికి దేవుడు ఎస్తేర్ అనే పేరు పెడతాము. దేవుడికి స్తోత్రం కలుగు కాక. ఎస్తేర్ అంటే తన జనాంగాన్ని కాపాడుకొని రక్షించగలిగినటువంటి ఒక విశ్వాస పుణ్యమూర్తి. ఎవరు? ఎస్తేర్. దేవునికి స్తోత్రం కలుగు కాక. అమ్మా ఎస్తేర్ అంటే బైబిల్లో మనందరికి పరిచయం కదా. ఓకే, దేవుడు దీవించను కాకమ్మా. ప్రభాని స్తోత్రాలు. మరి ప్రవేశ సమయంలో వచ్చేదాకా పద్మగా నిలబడినటువంటి సహోదరి నా తండ్రి, ఈ రోజు నుంచి మీ నామంలో బాప్తిసం తీసుకొని ఈ రోజు నుంచి బిడ్డకి నా ప్రభు ఎస్తేరుని పేరు పెట్టి ఉంటుండగా ఈ రోజు నుంచి ఆ ఎస్తేరులాగా నా ప్రభుని బిడ్డను కూడా మీరు దీవించి ఫలింపజేసి అనేక మంది తన జాతి కొరకు స్వజనుల కొరకు బిడ్డ మీ సన్నిధిలో అంగలార్చి అనేకమైన ఆత్మను రక్షించడానికి కొరకు తన జాతి వారిని రక్షించుకోవడానికి కృప అనుగ్రహింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ మల్లేశ్వరి గారికి తబిత, చెంచమ్మ గారికి రెబ్కా, తర్వాత పద్మ గారికి ఎస్తేర్. దేవుడి ఈ పేర్లను ఈ రోజు పేర్లు మార్చుకున్నటువంటి బిడ్డలను దేవుడు దీవించి వారి జీవితంలో దేవుడి ద్వారా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకొని అనేక మందిని ప్రభు సన్నిధిలోకి నడిపించే పాత్రలుగా బోర్లుగా తయారు చేసి వీరి మీదకి ఒకసారి ముగ్గురు నిలబడండి. వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేసి ముగించేద్దామండి. కొంత ఆలస్యం ఉంది. నిలబడండి అమ్మ ఒకసారి. అట్లా
వీడియోలో పడతామమ్మా. అట్లనండి బాగా వేసుకోండి. ప్రభా నీ పాదములు స్తోత్రాలు. ప్రభా అయ్యా ఈ సమయంలో నా తండ్రి తబీతాగా నామకరణం చేయబడి నీలో రక్షణ పొంది తబీతాగా ఈ రోజు నుంచి పిలువపడుతున్నటువంటి అయ్యా మల్లేశ్వరి గారిని జ్ఞాపకం చేసుకో. మల్లేశ్వరి గారి నుంచి తబీతాగా ఈ రోజు పేరు పెట్టి ఉంటుండగా ఈ బిడ్డని బ్రతుకు దినాలన్నింటిలో కృపాక్షణతో కూడినటువంటి కృపను అనుగ్రహింపజేసి బహుగా బలపరిచి దీవించిన ఆయన నీ బిడ్డ నా ప్రభు విశ్వాస జీవితంలో స్థిరమైనటువంటి పునాది వేసుకోవడానికి సహాయం చేయమని బిడ్డను దీవించమని, అలాగే చెంచమ్మ గారు నా ప్రభా ఈ రోజు నుంచి నా ప్రభా రెబ్కాగా నాయన పేరు మార్చి ఉంటుండగా రెబ్కాకి ఇచ్చినటువంటి కృపని బిడ్డకి నా ప్రభా తల్లి గారికి దయచేయమని కృపలో దీవించి వర్ధల చేయమని యేసు నామములో. అలాగే ప్రభా పద్మగా పిలవబడినటువంటి యొక్క సహోదరుని ప్రభా ఈ రోజు ఎస్తేరిగా ప్రభా ఎస్తేరి రాణిగా నాయన పిలవబడుతున్నటువంటి పద్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ పేరు ద్వారా నాయన నీ నామానికి మీరు మహిమ తెచ్చుకొని సంఘంలో కూడా నాయన వీరి పాత్ర నా ప్రభా అమోఘంగా ఉండటానికి, వీరి ద్వారా సంఘము స్థిరపరచబడటానికి, వీరి ద్వారా నూతనాత్మలో నడిపించబడటానికి, వీరిని పాత్రలుగా బోర్లుగా నీ నామానికి మహిమకరమైన పాత్రలుగా నీ యొక్క శ్రమ మరణ పునరుద్ధరణ ప్రచురించుటకు శక్తియు బలమును ఆశీర్వాదమును పరిశుద్ధాత్మ శక్తి వీరి మీద రోమ్మరింప చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం, పరిశుద్ధాత్మ కనీస అవసరము ఇక్కడ చేరిన మనకిని బాప్తిసం పొందిన బిడ్డలకును వచ్చిన బిడ్డలందరికీ సహాయం చేసి నడిపించు, ఆయన కృపలో బలపరిచి దీవించును గాక. వాళ్ళందరికీ మీరు అన్నారు ఓకే. మీరు మీ పని మీరు కానివ్వండి అమ్మా. చేసుకొచ్చిన ఫ్రూట్స్ దీవించండి. కుటుంబానికి రావాల్సిన దీవెనలో యేసు నామములో ఫ్రూట్స్ పంచే బిడ్డకి తినే బిడ్డకి శక్తి బలము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. బిడ్డల ప్రేమ వ్యవహారాన్ని సిద్ధపరిచారు. ఎవరైతే ఖర్చు పెట్టారో వారందరికీ రావాల్సినటువంటి ప్రతిఫలంగా రెట్టింపు దీవెనలు ఆశీర్వాదాలుగా బిడ్డలు దయచేయమని యేసు నామములో ఈ ఆహారము పరిశుద్ధపరిచి దీవించి ఆశీర్వదించి వడ్డించబోతున్న హస్తాలను కూడా దీవించండి. తినేవారికి శక్తియు బలమును నీ యందు పరిపూర్ణమైనటువంటి బలము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.